కథా ప్రేమికులకి స్వాగతం. ఈరోజు కథ ఊరవతల ఊడలమర్రి. రచన చందు తులసి గారు. మనిషి పుట్టిన తర్వాత కొంచెమన్నా సిగ్గు రోషం ఉండాలా, మాట మీద నిలబడాలా. అప్పు తీసుకునేటప్పుడు తీయని ముచ్చట్లు ఎన్ని చెప్పావు, తీరా అప్పు కట్టమంటే మాత్రం పిట్టకథలు చాలా చెప్పుతున్నావు. అంత సేత కాకపోతే ఎవరు నిన్ను అప్పు తీసుకోమన్నాడు? నేనేం నీ ఇంటికొచ్చానా? నువ్వే కదా 10 సార్లు నా ఇంటి చుట్టూ తిరిగావు. పోయినేడాది ఏమన్నావు? వచ్చే ఏడాది కడతా సేటు అన్నావు. మరి కట్టావా? దొంగోని మాదిరి తప్పించుకొని తిరుగుతున్నావు. నిన్ను పట్టుకోవటం చాలా కష్టమైపోయింది. నిజమే సేటుగారు, కానీ ఇప్పటికిప్పుడు తీర్చమంటే ఎట్టా తీర్చేది? నసిగాడు నారాయణ. ఎట్టా తీరుస్తానని తీసుకున్నావయ్యా అప్పు? ఎట్టా తీర్చేది కూడా నేనే చెప్పాలనా? నీ పెండ్లాన్ని పంపురా చెప్తా. పొద్దున అప్పు వసూలు కోసం వచ్చిన సేటు అన్న మాటలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి నారాయణకు. ఎన్ని మాటలన్నాడు! వాడేం ఉత్తిపుణ్యానికిచ్చాడా? 100కి 5 రూపాయల వడ్డీ తీసుకుంటున్నాడు కదా, నేనేం అప్పు ఇయ్యనన్నానా అనుకున్నాడు నారాయణ గబగబా నడుస్తూ. కాసేపట్లోనే ఊరవతల ఊడలమర్రి చెట్టు కిందికి చేరుకున్నాడు. ఆవేశంలో ఉరిపోసుకుందామని వచ్చాడు, కానీ తాడు తెచ్చుకోవటం మర్చిపోయాడు. ఇప్పుడెట్టా? చెట్టు వైపు చూశాడు. జడలు విరబోసుకున్న బ్రహ్మరాక్షసి మాదిరి ఉంది ఆ మర్రి చెట్టు. జాగ్రత్తగా చెట్టు వైపు చూసి ఉలిక్కి పడ్డాడు. 1 కాదు 2 కాదు, కొమ్మకో ఉరితాడు. మొక్కులు తీర్చమని దేవుళ్ల దగ్గర కట్టినట్టు తాళ్ళు, ఉరితాళ్ళు. ఇంకా పైకి చూశాడు. గబ్బిలాలు తలకిందుల్లా వేళ్లాడుతున్నాయి. అవి గబ్బిలాల్లా లేవు, ఆ చెట్టుకు ఉరిపోసుకొని చచ్చిపోయి వేళ్లాడుతున్న ఆత్మల్లా ఉన్నాయి. ఓ తాడు అందుకోబోయాడు. అంతే. ఏడనుంచి వచ్చాడో సేటు. చచ్చిపోతే అప్పు తీరిపోతుందని సంకలు గుద్దుకుంటున్నావారా? నా అప్పు తీరిస్తే కానీ నిన్ను సావనివ్వను. వికటాట్టహాసం చేశాడు. తపోభంగమైన మునుల్లాగా ఉలిక్కిపడ్డాయి గబ్బిలాలు. కిచ్ 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 కిచ్. వందలాది గబ్బిలాలు బోరున విలపిస్తూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. వాటిని జాగ్రత్తగా చూశాడు నారాయణ. అవి గబ్బిలాలు కాదు, ఆత్మలే. వాటిలో తన తాత ఉన్నాడు. అప్పు తీర్చలేక చచ్చిపోయిన నాయన ఉన్నాడు. గొడ్రాలని నింద తట్టుకోలేక ఉరిపోసుకొని చచ్చిపోయిన ఊర్మిళక్క ఉంది. వాళ్లే గబ్బిలాల్లా తిరుగుతున్నారు. తాత, నాయనా, అక్క కేకలు పెట్టుకుంటూ వాటిని పట్టుకోబోయాడు. ఏమైందయ్యా, ఏందా కలవరపాటు? భార్య పూలమ్మ కేకలతో కళ్ళు తెరిచి చూశాడు. కలే. ఏమైందయ్యా? పొద్దున సేటు గొడవ చేసిన కాడ్నుంచి అదోలా ఉన్నావు. నాకేందో భయంగా ఉన్నది ఏడుస్తూ అన్నది పూలమ్మ. 2 ఏళ్ల నుంచి అప్పు తీర్చనందుకు పొద్దున్న సేటు వచ్చి ఇంటి ముందు పెద్ద పంచాయతీ పెట్టాడు. 3 రోజుల్లో అప్పు తీరిస్తే సరి, లేదంటే ఇల్లు వేలం వేసి అయినా సరే నా అప్పులు వసూలు చేసుకుంటాను అని చెప్పి ఫర్మానా జారీ చేసిపోయాడు. నారాయణది కొత్త కథ కాదు, కొరగాని కథ. నారాయణ సొంతంగా ఒకే 1 ఎకరం భూమి ఉన్న రైతు. 1 ఎకరం సేద్యంతో మొగుడు సచ్చిన తల్లిని, మొగుడు ఇంకా సావని పెళ్ళాన్ని, పిల్లలని సాకేదెట్టా? అందుకే ఇంకో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మిగతా రైతుల్లాగే బీటీ పత్తి తప్ప ఇంకో పంట కన్నెత్తి కూడా చూడని రైతు. అసలు పత్తి తప్ప ఇంకో పంట కూడా ఉంటుందన్న సంగతే గుర్తులేని రైతు. 1 ఏడు పంట కలిసొస్తే ధర కలిసి రాదు, ధర కలిసొస్తే పత్తి వ్యాపారి కలిసి రాడు. సరిగ్గా అలాగే ఈ ఏడాది గింజలు భూమిలో ఏ క్షణాన వేశాడో కానీ వేసిన గింజలు వేసినట్లే కాకులు పిట్టలు ఏరక తిన్నాయి, కానీ 1 గింజ మొలవలేదు. అప్పుడప్పుడు వాన కురుస్తుంది అని చెప్పుకోవడానికైనా మచ్చుకు 1 చుక్క పడలేదు. ఏం చేయాలి? తెలిసింది 1 సేద్యమే. ఏస్తే గీస్తే మళ్ళీ పత్తే వెయ్యాలి. పంట పండదన్న సంగతి సేటుకు ఎలా తెలిసిందో కానీ ఇంటి ముందు డేగలా వచ్చి వాలాడు. నారాయణ 1-2 సార్లు ఇంట్లో ఉండి కూడా లేడని భార్య పూలమ్మతో చెప్పించాడు. ఇవాళ సేటు ఇంకా ఎవరూ నిద్రలేవకముందే వచ్చాడు. వెంటనే ఇంట్లో సామానంతా బయటికి విసిరేశాడు. ఆ గొడవకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు.
అందరి ముందు నానాబూతులు తిట్టి పరువు తీశాడు. నారాయణకు చాలా బాగా గుర్తు. ఆ సేటు అసలు ఈ ఊరివాడు కాదు. ఎక్కడ్నుంచో ఒక తరాజు చెక్కపీట చేతిలో పట్టుకొని వచ్చిండు. ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, సారాయి, కల్తీ ఎరువులు, ఇలా రకరకాల వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బు అప్పులకు ఇచ్చి దొంగ వడ్డీలు రాసి మరింత పెంచాడు. రైతుల దగ్గర వంగి వంగి దండాలు పెట్టిన కాడ్నుంచి అదే రైతును దొంగన అనే కాడికి ఎదిగాడు. నారాయణకు పొద్దటినుంచి ఒకటే ఆలోచన, సేటు అప్పు ఎలా తీర్చాలి? భూమి అమ్మినా 50,000 రాలవు, అప్పేమో దానికి 6 రెట్లు. నారాయణకు దోస్తు జగ్గడు గుర్తొచ్చాడు. జగ్గడిది నారాయణది ఒకటే ఊరు, ఒకటే ఈడు. వానాకాలం చదువులు కలిసే చదువుకున్నారు. 2 రోజులు బడికి, 3 రోజులు వ్యవసాయానికి. చదువులు మధ్యలోనే మానేసి బర్లు కాశారు. జగ్గడే ఓసారి ఇంట్లోంచి వాళ్ల నాన్న తాగే సారా సీసా తెచ్చాడు. కందిచేల మధ్యన దాచుకొని మొదటిసారిగా నారాయణ సారా తాగాడు. అప్పటి నుంచి జగ్గడు, నారాయణ పండుగలకు, పెళ్ళిళ్లకు తప్పకుండా సారాయి తాగేవాళ్ళు. ఓ రోజు జగ్గడి నాయన అప్పులు తీర్చలేక మర్రి చెట్టు కింద ఉరిపోసుకొని చచ్చిపోయిండు. తండ్రి పోయిండు, కానీ సేద్యం పోలేదు. అది జగ్గడి మెడకు చుట్టుకుంది. జగ్గడు వ్యవసాయం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు. 1-2 బానే ఉన్నా పోయిన ఏడాది కాలం కలిసి రాలేదు. బాధతో సారాయికి బానిసగా మారాడు. తాగి తాగి పిచ్చోనిలా మారిపోయాడు. ఓ రోజు తండ్రి చచ్చిపోయిన మర్రి చెట్టుకే అదే కొమ్మకు ఉరివేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నారాయణ దూరంగా ఎద్దుల మేపుతూ ఉన్నాడు. జగ్గడు చేసే ఘోరం చూసి గబగబా పైకి కిందికి పడుతూ పరిగెత్తుకొచ్చాడు. కానీ ఈ లోపలే జగ్గడు కాళ్ళు కొట్టుకొని కళ్ళు తేలేశాడు. అప్పటి నుంచి నారాయణకు కళ్ళు తెరిచినా మూసినా ఆ చెట్టే కనిపిస్తోంది. దానికి ఉరిపోసుకొని చచ్చిపోయింది 1-2 కాదు, నారాయణ ఇంట్లోనే 3. వాళ్ల తాత, నాయన, పెద్దక్క ఈడనే ఊపిరి వదిలారు. ఇంకా పడుకోలేదా? ఆకాశం వైపు చూస్తూ ఉన్న భర్తను అడిగింది పూలమ్మ. అప్పు ఎట్లా తీర్చాలే అనే కదా దిగులు. నువ్వేం గుబులు జడకు. పట్నంలో ఉన్న పెద్ద వ్యాపారి సత్నారి సేటుకాడ అప్పు అడిగి చూడయ్యా. ఆయన అయితే వడ్డీ ఎక్కువ తీసుకున్నా 2-3 ఏళ్ళు ఆగుతాడు. మరి పంట రాకుంటే ఎట్లా తీరుస్తాం? అనుమానించాడు నారాయణ. కాలం ఎప్పుడూ ఒక్క తీరిగే ఉండదు కదయ్యా. ఏమో, వచ్చే ఏడాది కాలం రాకపోతుందా? పంటలు పండకపోతాయా? మన అప్పులు తీరకపోతాయా? అడవిలా మోదుగలు బతుకుతున్నాయి, మనం బతకలేమా? భరోసా ఇచ్చింది పూలమ్మ. పొద్దున్నే లేచి టౌనుకు వెళ్ళాడు నారాయణ. సత్నారిసేటు అప్పు వసూలుకు వేరే ఊరు పోయిండంట. 12ంటికి వస్తాడు అన్నది సేటు భార్య. ఇంటి ముందరనే కూచుండు నారాయణ. అటుపోయి ఇటుపోయి 1 గంట దాటింది. అయినా సత్నారిసేటు రాలే. పొద్దున బస్సు అందుకోవాలన్న ఆరాటంలో రాత్రి మిగిలిన బువ్వ తిని వచ్చిండు నారాయణ. ఆకలయ్యింది. లేచి ఏమన్నా తిందామని హోటల్ దిక్కుకు పోయిండు. నారాయణ, బాగున్నావా? ఎవరో పలకరించేసరికి అటువైపు చూసిండు. నేనే అన్నా, వెంకటమ్మను, మాలపల్లె. పెద్దరాములు బిడ్డవు కదా. మొగుడు చచ్చిపోయే, తల్లిదండ్రి చచ్చిపోయినాక మళ్ళా కానరావైతివి. ఎట్లా ఉన్నావు? నేను గట్లనే ఉన్నా అన్నా. ఇదే నా బండి, అన్నం తింటావా అని అడిగింది. మురికి కాలువ పక్కన తోపుడు బండి మీద ఓ గిన్నెలో అన్నం, మిగిలిన గిన్నెల్లో కూర, చారు ఉన్నాయి. మొగమాటానికి వద్దన్నాడు. ఏం పర్లేదన్నా, పైసలు ఇయ్యకుంటే మాయే. నీలాంటి కష్టజీవికి పెడితే పుణ్యం వస్తుంది అని ఓ ప్లేట్ల ఇంత అన్నం, 2 చికెన్ ముక్కలు, చారు పోసి ఇచ్చింది. బాగా ఆకలితో ఉన్నాడేమో నారాయణ. 2 ముద్దలకే అంతా మింగేసిండు. ఇంకొంచెం పెట్టించుకొని తిన్నాడు. అవు చెల్లే, నీ మొగడు జానయ్య నిన్ను మోసం చేసి పోయిండు కదా. ఎటు పోయినవో ఏమైపోయినవో అనుకున్నాం. ఎట్లనో దూకుదామనుకున్నా, కానీ నా కడుపులో ఓ నలుసు పడింది.
వాణ్ణి బతికించేటందుకు నిలబడ్డా. మొదట ఈడ హోటళ్ళ క్లీనింగ్ పనికి చేరి మెల్లగా వంట నేర్చుకున్నా. ఇప్పుడు సొంతంగా నేనే ఈ బండి పెట్టిన. ఇప్పుడు రోజు 500-600 నాకు నా కొడుకు సరిపోతాయి. నా కింద ఇంకో 2 మనుషులు కూడా ఉన్నారు. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆని మీద ఆశతోనే బతుకుతున్నా. అన్నం తిని జేబులో చేయి పెట్టిండు నారాయణ. 50 రూపాయలు తీసి ఇచ్చిండు. వద్దన్నా అన్నది. అయినా బలవంతంగా చేతిలో పెట్టి, ఎప్పుడన్నా కుదిరితే ఊరికి రాసెళ్ళే అని చెప్పి గబగబా సత్నార్ సేట ఆఫీస్ కాడికి బాట పట్టిండు. వెంకటమ్మ చెప్పింది విన్న తర్వాత నారాయణకు తన బతుకు మీద తనకే అసహ్యం పుట్టింది. ఆఖరికి రోడ్ల మీద తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆరాంగా బతుకుతున్నారు. దేశంలో అందరూ సుఖంగానే బతుకుతున్నారు. ఒక్క వ్యవసాయం చేసేటోడు తప్ప. అందరూ ఏడాదికో అంతస్తు ఇల్లు కడుతుంటే రైతు మాత్రం ఏడాదికి బొందల దిగబడుతున్నాడు అనుకున్నాడు. సత్నారిసేటు ఇంకా రాలే. కానీ అక్కడికి ఓ 50 మంది దాకా రైతులు వచ్చిండ్రు. అందరిది అదే కథ. అప్పు కావాలి, అప్పు. నారాయణకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. తోపుడు బండి మీద కడుపు నిండా తిన్నడేమో. చిన్నగా కన్ను మూతబడింది. చెట్టు, ఊరవతల మర్రి చెట్టు. జుట్టు విరబోసుకొని కొరివిదయ్యంలా. ఊడలు ఊపుకుంటూ రా రా అంటూ. గబ్బిలాలు కిచ్కిచ్. తాళ్ళు ఉరితాళ్ళు ఊగుతూ. కారు హార్న్ సప్పుడు కావడంతో ఉలిక్కిపడి నిద్రలేచిండు నారాయణ. సత్నారిసేటు దిగిండు. పోయినేడాది దాకా బైకు మీద తిరిగేటోడు. కొత్తగా కారు కొన్నాడు. బుర్ర కూడా పెరిగింది. రైతులంతా గబగబా దండాలు పెట్టుకుంటూ పోయినరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. తన వంతు వచ్చినాక పోయి పరిస్థితి అంతా చెప్పిండు నారాయణ. ఏం తాకట్టు పెడతావు? బంగారం ఏమన్నా ఉన్నదా అంటే, పంట అమ్మినాక నీకే ఇస్తా సేటు. అరే నారాయణ, ఇప్పుడు పంట మీద అప్పు ఇచ్చే రోజులు పోయినాయి. రైతులు కూడా తెలివి మీరిండ్రు. పోనీ ఓ పని చెయ్యి, భూమి కాయిదాలు ఏమైనా ఉన్నాయా? నారాయణ కౌలు రైతు. ఉన్నది 1 ఎకరం, కానీ దానికి పట్టా లేదు. బంగారం లేదు, భూమి లేదు. ఉన్నదానికి పట్టాలు లేవు. ఏం చూసి అప్పియమంటావు నారాయణ? కనీసం మీరు ఉరి పెట్టుకొని సచ్చినా గవర్నమెంటోడు 1,00,000 రూపాయలు ఇస్తాడు. నాకెవడిస్తాడు? సేటు లేచి పోయిండు. నారాయణకు కోపం తన్నుకొచ్చింది. ఒకప్పుడు నారాయణ మార్కెట్టు పత్తితో వచ్చినప్పుడు ఇదే సత్నారి సేటు తన దగ్గరే అమ్మా అయ్యా అని కాళ్ళు వేళ్ళు పట్టుకొని బతిమలాడాడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత అంటే అంత అప్పు ఇస్తా అన్నాడు. రోజులు మారిపోయాయి, మాటలు మారినాయి. చేసేదేం లేక ఇంటిదారి పట్టిండు నారాయణ. అయిపోయింది, అంతా అయిపోయింది. ఉన్న ఒక్క ఆశ జారిపోయింది. రేపో మాపో ఊర్లో సేటు రావడం ఖాయం. పరుపు తీయడము ఖాయం. దీనికన్నా సావే నయం. పురుగుమందు తాగి సచ్చినా బాగుండు. అది కొందామన్నా జేబులో సరిపోయే పైసలు లేవు. తిట్టుకుంటా బస్టాండుకు కాళ్ళు ఈడ్చుకొచ్చిండు. బస్సు ఇంకా రాలేదు. ఛాయా ఛాయా ఛాయ్, సమోసా, బిస్కెట్లోయ్, ఏ పల్లి బఠానీలోయ్. బస్టాండ్ అంతా సందడి. అయ్యా పాప్కార్న్ కావాలా? ఎక్కడనో విన్న గొంతు. అటు తిరిగి చూశాడు. లింగన్న వాళ్ళూరోడే. వ్యవసాయం దివాళా తీయడంతో పట్నం వచ్చిండు. ఏమిరా లింగా, పల్లి బఠానీలు అమ్ముకుంటున్నావారా? అవునన్నా, ఆ వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యేదానికన్నా ఇదే సుఖంగా ఉందే. రోజుకు ఎంత లేదన్నా 200-300 వస్తాయి. లాభం రాకున్నా పెట్టుబడి వస్తుంది. వ్యవసాయం కన్నా 100 పాళ్ళు నయం. అగో పట్నం బస్సు వచ్చింది, 4 గిరాకీలు వస్తాయి, పోయి వస్తా అనుకుంటా పరుగున పోయిండు. లింగన్నది పెద్ద వ్యవసాయం, 10 ఎకరాలపైనే. బోర్లు వేసి వేసి 5-6 ఎకరాలు అమ్మిండు. ఇంకా మిగిలిన భూమి కూడా అప్పుల కింద సరిపోయింది. పొట్ట సేత పట్టుకొని పట్నం వచ్చిండు. ఇంత బతుకు బతికి పల్లి బఠానీలు అమ్ముతుండు. ఇదే నేనైతే సిగ్గుతోని చచ్చిపోయేటోన్ని.
దానికన్నా మర్రిచెట్టు కింద ఉరివెట్టుకునుడే నయం అనుకున్నాడు నారాయణ. ఇంతలో బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నాడు. చిన్న కునుకు పట్టింది. మళ్ళీ జడల మర్రి చెట్టు, ఉరితాళ్ళు, గబ్బిలాలు. తాత, నాన్న. రా 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 ఊడలు పిలుస్తున్నాయి. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నారాయణ. దీని తల్లి, కన్ను మూస్తే ఈ మర్రి చెట్టే. నాకు ఏదన్నా దయ్యం గిట్ట పట్టిందా? జగ్గడు అట్నే 4-5 రోజులు పిచ్చోన్ లెక్క అరిచి అరిచి ఆఖరికి ఆ చెట్టుకే ఉరిపెట్టుకుండు. బస్సు ఊరికి చేరింది. ఊరంతా ఒకటే కలకలం. నర్సిగాడు ఊరి పెట్టుకున్నాడంట. పొద్దున పట్నం పోయేటప్పుడు కూడా నారాయణతో మాట్లాడిండు. గబగబా నారాయణ నర్సిగాని ఇంటికి పోయిండు. ఇంటి నిండా జనం. నిండా 20 ఏళ్ళు కూడా లేని నర్సిగాని పెళ్ళాం శవం మీద పడి గుండెలు బాదుకుంటోంది. చూడసక్కని పువ్వుల్లాగా ఉన్న 2 బిడ్డలు. ఇంత చిన్నపిల్లల్ని వదిలి ఎవరికైనా సావాలనిపిస్తుందా? రాత్రికి రాత్రే నర్సయ్య అంత్యక్రియలు పూర్తయినాయి. బంగారమసొంటి బిడ్డ నర్సిగాడు. పొద్దున నీకోసం ఇంటికి కూడా వచ్చినడు. వానలేక పంట మొత్తం తెరలైపోయిందని ఒకటే బాధపడ్డాడు. పూలమ్మ భర్త దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. నారాయణకు తినాలని కూడా అనిపించలేదు. కాళ్ల మంచం వేసుకొని కూలబడ్డాడు. ఏందిది? ఎందుకు ఒకని తర్వాత ఒకడు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు? దేనికి భయపడి? అప్పు తీరదన్న భయమా? అట్లయితే నర్సిగాడు ఎన్నడో సావాలే. నర్సిగాడు చాలా ధైర్యస్తుడు. కొమ్మలు తిరిగిన కోడెను కూడా ఉంచటోడు. అసలు భయమన్నదే తెలీదు. అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడికైనా వెళతాడు. ఎంత లోతు బాయి అయినా ఏదన్నా పడితే మునిగి తెచ్చేటోడు. 6 అడుగుల తాచుపామును ఒడుపుగా మెడపట్టుకొని ఆడించేంత ధైర్యమున్న నర్సిగాడు దేనికి భయపడ్డట్టు? అప్పుకైతే కాదు. మన ఇంటికాడ గొడవ చేసినట్లే నర్సిగానింటికాడ కూడా సేటుగాడు లొల్లి పెట్టిండట. తల్లిని పెళ్ళాన్ని అనరాని మాటలన్నాడట. పూలమ్మ చెప్తోంది. నారాయణకు అర్థమైంది. నర్సిగాడు పరువుకు భయపడ్డాడు. కాలం బతికి ఇప్పుడు 10 మంది ముందు నామోషి అవుతాందని బాధపడ్డాడు. తను ఇంతకాలం భయపడేది ఆ పరువు పోతుందనేనా? అప్పు ఇవాళ కాకుంటే రేపన్నా తీరుతుంది. పరువు పోతే? ఇంతకీ పట్నంల సేటు ఏమన్నాడయ్యా? పూలమ్మ పిలుపుతో లేచి కూర్చున్నాడు నారాయణ. మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. పట్నంలో ఏం జరిగిందో చెప్పకుండానే అర్థమైపోయింది పూలమ్మకు. ఉన్న ఆశ కూడా జారిపోవడంతో కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. కానీ ఏడిస్తే భర్త గుండె పగిలిపోతుందని కన్నీళ్లని కంటిరెప్పల చాటున దాచేసింది. నిద్ర పట్టింది నారాయణకు. కలత నిద్ర, కలల నిద్ర. పులిగాని కొడుకు నారిగాలిల్లు వేలంపాట. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. కూలబడ్డాడు నారాయణ. పోయింది. ఇంతకాలం కాపాడుకున్న పరువు గంగలో కలిసిపోయింది. ఇంక బతకడం దండగా. అక్కడ్నుంచి వేగంగా పరిగెత్తాడు మర్రి చెట్టు కాడికి. రా 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 ఊడలు పిలుస్తున్నాయి. జడల మర్రి చెట్టు, ఉరితాళ్ళు, గబ్బిలాలు. అక్క, నర్సిగాడు, వాళ్ల పక్కనే వేలాడుతూ నారాయణ. తిగ్గున మేలుకున్నాడు నారాయణ. కళ్ళు తెరుచుకున్నాయి. భార్య నిద్రపోతోంది. పక్కన కూతురు. మంచంలోంచి లేచి కూర్చున్నాడు. రా రమ్మని పిలుస్తోంది ఊడల మర్రి చెట్టు. పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆ చెట్టుకే ఉరివేసుకున్నాడు తాత. అప్పు తీర్చలేక ఉరిపెట్టుకున్నాడు నాయన. నాకు తప్పదా? గబగబా లేచాడు. ఇంటి పైకప్పు సూరులో దాచుకున్న సారాయి సీసా బయటకు తీశాడు. మొత్తం ఒక్క గుటకలో ఖాళీ చేశాడు. చీకట్లో తడుముకుంటూ చప్పుడు కాకుండా మెల్లగా వెతికాడు. కాసేపటికి దొరికింది. మెల్లిగా ఇంటి ముందు తలుపు తీసుకొని వేగంగా ఊరవతల ఊడల మర్రి చెట్టు వైపు నడిచాడు. అదే చెట్టు, జడలు విరబోసుకున్న చెట్టు. ఊడలు చాచి పిలుస్తోంది. వేగంగా చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఎవరన్నా వస్తున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి దండం పెట్టాడు. క్షమించు తల్లి,
అనుకున్నాడు. భర్త మంచంలో లేకపోవడంతో పూలమ్మ ఉలిక్కి పడింది. ఎప్పుడో నిద్ర పట్టిందో ఒళ్ళు మరిచి నిద్రపోయింది. ఎంతసేపటికి నారాయణ రాకపోయేసరికి కీడు శంకించింది. 2-3 రోజుల నుంచి మొగుడు తేడాగా కనిపించటం గమనిస్తూనే ఉంది. ఈ మనిషి ఏదో ఘోరం చేస్తాడని భయపడుతూనే ఉంది. ఇంత రాత్రిపూట ఎక్కడికి పోయాడు అనుకుంటూ లేచి ఇంటి బయటకొచ్చి అటూ ఇటూ చూసింది. ఏమయ్యా అని కేకేసింది. జాడలేదు. అంతే. వామ్మో వాయ్యో, నా కొంప మునిగిందయ్యో, నేనేం చేద్దును దేవుడో అంటూ గట్టిగా ఏడుపు అందుకుంది. ఆ కేకలకు చుట్టుపక్కల జనం పరిగెత్తుకొచ్చారు. చీకట్లు పోయి అప్పుడే తెల్లారుతోంది. ఊరవతల ఊడలమర్రి చెట్టు గుర్తొచ్చింది పూలమ్మకి. అటు పరుగు తీసింది. వెంట జనం పరుగులు, కేకలు. ఊపిరాడకుండా పరిగెడుతూ ఊరవతలకొచ్చి పడ్డారు జనము, పూలమ్మ. ఊరవతల ఊడలమర్రి. ఏది? నిన్నటిదాకా జడలు విరబోసుకున్న చెట్టు ఇప్పుడు మొదలుదాకా నరకటంతో కుప్పకూలి పడిపోయి ఉంది. పక్కన నారాయణ గండ్రగొడ్డలి చేతిలో పట్టుకొని బ్రహ్మరాక్షసిని వధించిన పరశురామునిలాగా చెట్టు మీద కాలు వేసి నిల్చున్నాడు. ఒళ్ళంతా చెమటలు. బస్సొచ్చే ఏళయింది. తొందరగా స్నానాలు చేసి పట్నం పోదాం. అక్కడే ఏదో ఓ పని చేసుకొని అప్పులు తీరుద్దాం అంటూ పూలమ్మను చూసి నవ్వాడు నారాయణ. దూరంగా గుట్టల మధ్య నుంచి పొత్తు పొడిచింది. కథ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.